కాంగ్రెస్ సీనియర్ కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నివాళులర్పించారు ఆయన కుమారుడు బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్. కాసేపట్లో కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు కూడా రానున్నారు. జిల్లాల నుండి కాకుండా ఆయన అభిమానులు, అలాగే కార్మిక సంఘాలు, దళిత నేతలు ట్యాంక్ బండ్కు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కాకా ఆశయాలను కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నామన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. కాకాతో పాటు తమకు మద్దతుగా నిలుస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ కాకా సేవలను, ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు ఎమ్మెల్యే వినోద్. చూస్తా 2025 దాదాపు 11 ఏళ్ళు అయిపోయింది స్వర్గీయ వెంకటస్వామి గారు మా నాన్నగారికి. ఆయన కాలం నిండిన తర్వాత ఆ లోటు ఇయ్యాల కూడా ప్రజలల్లో కనిపిస్తుంది. ప్రజలందరూ ఆయనను సేవల గురించి ఎల్లప్పుడూ ప్రత్యేకంగా మాకైతే ఒక రూపం ఉండే, ఒక గైడింగ్ ఫ్యాక్టర్ ఉండే. ఆయన పోయిన తర్వాత ఆయన ఆశలను ఎల్లప్పుడూ కాపాడుతూ ముంగట తీసుకుపోయే కార్యక్రమం కింద మా కుటుంబ సభ్యులందరం కలిసి ఆయన పేరు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీలో ప్రజల సేవ చేసిన గుడిసెల వెంకటస్వామి అని పేరు పెట్టుకొని ఆ సేవలను ముంగట తీసుకుపోతూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సోనియమ్మ తల్లి, ఖర్గే అంకులు, రాహుల్ గాంధీ గారు అందరూ ఆయనకి ఇచ్చిన సపోర్టు, ఆయన ఉన్నప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఇప్పుడు మా కుటుంబం తరఫు నుంచి కూడా మా నాన్నగారు ఇచ్చిన ఆశలను ముంగడకు తీసుకుపోతూ ఎల్లప్పుడూ ప్రజలకు సేవ కార్యక్రమం కింద నేను ఎమ్మెల్యేగా, మా తమ్ముడు మంత్రిగా, మా వంశీపేట కలిసి ఆయన ఎంపీగా ఉండి మా నాన్నగారు ఉన్న ఆశలను ఎల్లప్పుడూ ఫుల్ఫిల్ చేస్తూ ఈ యానివర్సరీ రోజున ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని ముగ్గురబెట్టుకుంటాం. కాంగ్రెస్ సీనియర్ కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నివాళులర్పించారు ఆయన కుమారుడు బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్. కాసేపట్లో కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు. జిల్లాల నుండి కాకా అభిమానులు, కార్మిక సంఘాలు, దళిత నేతలు ట్యాంక్ బండ్కు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కాకా ఆశయాలను కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నామన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. కాకాతో పాటు తమకు మద్దతుగా నిలుస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ కాకా సేవలను, ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు ఎమ్మెల్యే వినోద్. దిశ నిర్దేశగా ఉన్నటువంటి స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా చాలా బాధపడుతూనే వారి ఆశయాలను కొనసాగించాలని, వారు తెలంగాణ ఉద్యమం కోసం 1969లో ఉద్యమ దశలో బుల్లెట్ గాయమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం రావాలని ఎన్నో ఉద్యమాలు చేయడమే కాక ఈరోజు హైదరాబాద్ పట్టణంలో గుడిసెల వెంకటస్వామిగా కీర్తి గడించి ఎందరో లక్షలాది మంది పేదలకు ఇక్కడ గుడిసెలు వేయించి ఇల్లు నిర్మించుకోవడానికి ఆ రోజు పోరాటం చేసిన మహాయోధుడు. అంచెలంచెలుగా ఎదుగుతూ కార్మిక నేతగా మున్ముందుకు పోతూ సింగరేణి ప్రాంతమైనటువంటి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా సింగరేణి కార్మికుల కోసం నిరంతరం వారి హక్కుల సాధన కోసం కృషి చేసి సింగరేణి కార్మికుల కోసం సింగరేణి రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి వారి పిల్లలు చూసినా చూడకపోయినా వారికి ఒక పెన్షన్ స్కీమ్ రావాలని చెప్పేసి ఆ రోజుల లోపల పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చినటువంటి ఘనత కాకా వెంకటస్వామికి తక్కువది. అదే కాకుండా ఆ రోజు సింగరేణి కాలేజ్ కంపెనీ మూతపడుతున్నప్పుడు, బీఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్తో మాట్లాడి ఎన్టీపీసీ ద్వారా 420 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని తీసుకొచ్చేసి సింగరేణి మేనేజ్మెంట్ కాపాడడం జరిగింది. ఈరోజు సింగరేణి కార్మికులు 3 పూటలా భోజనం చేస్తున్నారంటే ఆ రోజు కాకా వెంకటస్వామి గారు తీసుకొచ్చినటువంటి హక్కులేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఎరువుల కర్మాగారం ఉండేనో ఆ ఎరువుల కర్మాగారంలో ఇవాళ రైతులకు యూరియా అందే విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అభివృద్ధి చెందే విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎందరో విద్యార్థులు, యువకులు ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పేసి పట్టణాలకు పోవాలంటే ప్రయాణ సౌకర్యం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎన్నో ట్రైన్లను ఆ ప్రాంతంలో నిలిపి మంచిర్యాల రామగుండం ప్రాంతంలో అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నటువంటి
గడ్డం వంశీకృష్ణ గారు కాక వారసత్వాన్ని పుచ్చుకొని ముందుకు పోతున్నారంటే మేమందరం కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాలో కూడా చాలా గర్వపడుతున్నాం. తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ప్రతి ఒక్క యువకుడు, నాయకుడు, కార్యకర్తలందరూ కూడా కాక ఆశయాలు కొనసాగించడానికి మునుముందు కూడా పాటుపడతామని, కాక ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా తెలియజేస్తున్నాను.